హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు ఫ్రేమ్‌లో నేను కాకుండా ఇంకొకళ్ళు కనిపిస్తున్నారు కదా! మీ అందరికీ తెలిసిన యూట్యూబరే. నాకైతే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. పార్వతి వ్లాగ్స్. పార్వతి ఈరోజు మా ఇంటికొచ్చింది. ఆల్రెడీ మీరు చాలా షార్ట్స్ చూసున్నారు మావి. కాకపోతే ఏంటంటే ఫుల్ వీడియోస్ పెట్టొచ్చు కదా అని అడిగారు. యాక్చువల్‌గా నా దగ్గర క్లిప్స్ చాలా తక్కువున్నాయి. నేను సెర్చ్ చేసి ఈ చిన్న వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మేబీ పార్వతి ఛానల్‌లో ఫుల్ లెంత్ వీడియోస్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో, నేను ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ అదంతా పెట్టించిన తర్వాత బాబుకి పాలు కాసి ఇంకా రైస్ అంతా పెట్టేశాను. తనకి ఈరోజు స్కూల్ ఉందనమాట. వీళ్ళని చూడగానే వెళ్ళను అని పొద్దున్న చాలా గోల చేశాడు. కానీ ఇంకా నెక్స్ట్ 2 డేస్ హాలిడేస్ కదా! వెళ్ళు అని చెప్పి ఫైనల్‌గా అయితే పంపించామనమాట. సో, ఇంకా ఇక్కడైతే టిఫిన్ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నం కూడా లంచ్ అయిపోయిన తర్వాత గుండమ్మ కథ సినిమా పెట్టుకుని అయితే చూసాము. మేము చాలా రెగ్యులర్‌గా ఈ సినిమా చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళైతే బయటకెళ్ళొచ్చారు. బయటకెళ్ళొచ్చిన తర్వాత లంచ్ వెజ్ బిర్యానీ చేసేసుకున్నాం. తినేసాం. తిన్న తర్వాత ఇంకా టీవీకైతే స్టిక్ అయిపోయాము. బట్ మేమైతే టీవీ చూస్తూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం కానీ బట్ పిల్లలైతే బోర్ కొడుతుంది అని అయితే స్టార్ట్ చేశారు. సరే వాళ్ళని ఎంగేజ్ చేద్దాం ఎలాగోలా అని చెప్పేసి ఇంకా జంగా ఉంటే జంగా అయితే బయటకు తీశాను. నాకైతే ఇది ఆడటం నాకు చాలా ఇష్టము. నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. ఆ షార్ట్‌లో ఒక కామెంట్ వచ్చింది. ఈ గేమ్‌ని ఏమంటారు అని చెప్పి. దీన్ని జంగా అంటారు. ఇది ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఏమంటారు అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వాళ్ళకి బాగా టైం పాస్ అవుతుంది. అలాగే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. బ్రెయిన్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. మనకి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. అది ఇంకా ఆడుతున్నాం అనమాట మేము ముగ్గురం అయితే. మా బాబు చిన్నోడైనా కానీ ఈ గేమ్ చాలా బాగా ఆడతాడు యాక్చువల్‌గా. తనకి బాగా ఇంట్రెస్ట్. సరే వీళ్ళు బోర్ కొడుతుందన్నారు కదా అని నేను ఆ పనంతా అక్కడ వదిలేసి సరే వీళ్ళని ఎంగేజ్ చేద్దామని వచ్చి నేను కూడా కూర్చున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే గుండమ్మ కథ ప్లే అవుతా ఉంది. చక్కగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళతో కలిసి జంగా అయితే ఆడుతున్నాను. సో, ఇంకా తర్వాత ఏమైందంటే స్నాక్స్ టైం అయింది. చూస్తూ ఉండగానే ఇంకా చికెన్ నగ్గెట్స్ ఉంటే ఇంట్లో కొన్నవి నేను వేశాను. తర్వాత ఇక్కడ రిమైనింగ్ పార్వతి వేస్తాను అంటే సరే వెయ్యి అని చెప్పి తను వేస్తూ ఉందనమాట. పక్కనే ఇంకా పాలు కూడా కాగున్నాయి. పిల్లలకి పాలు ఇచ్చేసి మేము కాఫీ కానీ టీ కానీ పెట్టుకుందామని చెప్పేసి. సో, అంతలా ఆడిన ఈ బ్లాగ్స్ ఇవన్నీ తెచ్చినా కూడా వాళ్ళైతే మాకు బోర్ కొడుతుందని స్టార్ట్ చేశారు. శ్రీని చూస్తే నాకైతే జాలేసింది. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళను అన్నా పంపించేసాం కదా! సో, తనకేమన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. సో, ఏజ్ గ్రూప్‌లో కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కలవడానికి కొంచెం టైం పట్టింది కానీ బట్ ఓకే బాగానే ఆడుకున్నారు. ఇంకా నేను ఆలోచించి ఇంకా కాఫీ తాగుతుంటే సడన్‌గా ప్లే ఏరియాకి తీసుకెళ్తే ఆడుకుంటారేమో అన్న ఫీల్ వచ్చింది. కానీ అప్పటికే ఇంకా 7 అట్లా అయిపోతుంది. మా హస్బెండ్‌కి వర్క్ అయితే తీసుకెళ్తారేమో అని వెయిట్ చేస్తుంటే తనేమో నాకు ఇంకా ఈరోజు వర్క్ ఉంది అని చెప్పారు. సరే కదా అని చెప్పి ఇంకా నేనే తీసుకెళ్దామని చెప్పి సరే మీరు స్నాక్స్ తినేసి మిల్క్ తాగేస్తే నేనైతే మిమ్మల్ని ప్లే ఏరియా దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాను. వారేమో ఉండు నువ్వు అలా ఎందుకు ఇంట్లోనే ఆడుకుంటారు బయట చల్లగా ఉంది నేను ఎంగేజ్ చేస్తా అని వెళ్ళింది. ఏదో ట్రై చేసింది కానీ వాళ్ళైతే ఎంగేజ్ అవ్వలేదు. మేము ప్లే ఏరియాకి వెళ్ళాల్సిందే అని చెప్పారు. సంయుక్తని అడిగితే తను కూడా ఓకే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆంటీ చూస్తాను నేను అని చెప్పిందనమాట. యాక్చువల్‌గా అయితే మదీనాగూడ వెళ్తే మేము ఎప్పుడు వెళ్ళే ప్లే ఏరియా కొంచెం పెద్దగా ఉంటుంది. తన ఏజ్ గ్రూప్‌కి సెట్ అయ్యేది. బట్ అప్పుడే 7 అయిపోవడం వల్ల ఈ ట్రాఫిక్‌లో మదీనాగూడ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది కదా! సో, అందుకని రెగ్యులర్‌గా ప్రగతి నగర్‌లో వెళ్ళే ప్లేస్‌కి అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ చాలాసేపు వాళ్ళు ఆడుకున్నారు. నేనైతే వీడియోస్ చాలా తక్కువ క్యాప్చర్ చేశాను వాళ్ళని వదిలేసి. ఇక్కడ మేము వెయిటింగ్‌లో కూర్చున్నామన్నమాట. వెయిట్ చేస్తున్నాము. ఏవో ఆఫర్స్ కూడా ఉన్నారంట. మామూలుగా అయితే 1 అవర్‌కి 500 ఛార్జ్ చేస్తారు. బట్ ఏదో ఆఫర్ ఉందని చెప్పి 2 అవర్స్ ఇచ్చున్నారనమాట. సో, ఇంకా నేను కూడా హ్యాపీ అయిపోయాను. సరే ఎక్కువసేపు ఆడుకుంటారు కదా అని. నార్మల్‌గా కూడా 2 అవర్స్ రాయిద్దామనే తీసుకొచ్చాను. బట్ ఆఫర్ ఉందన్నారు కదా! ఇంకా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. సో, ఈ ప్లే ఏరియా శ్రీకర్ ఏజ్ వాళ్ళకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం అంటే సింపుల్‌గా అనిపిస్తుందనమాట గేమ్స్ అట్లాగా. తర్వాత ఇక్కడైతే మేము కొంతసేపు వెయిటింగ్‌లో కూర్చొని చిట్ చాట్ పెట్టాము. రెడ్డి గారైతే పిల్లల్ని ఆడించడానికైతే వెళ్ళారనమాట. ఇక్కడ మేము టైం దొరికింది కదా అని సోదంతా చెప్పేసుకున్నాము. తర్వాత ఇంకా పిల్లలు పిలిస్తే వాళ్ళతో ఆడుకోవడానికైతే వెళ్ళా నేను. ఇది చాలా చిన్న వ్లాగ్ యాక్చువల్‌గా.
బట్ అడిగారని పెడుతున్నాను. అలాగే ఛానల్కి చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినట్టున్నారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీలో చాలామందికి నా ఫుల్ పేరు కూడా తెలీదు అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉన్నారు. చూశాను కొన్ని కామెంట్స్. నా పేరు పల్లవి అండి. యాక్చువల్గా మీరు పల్లవి అని నన్ను పిలవచ్చు. కామెంట్స్ చూశాను, అందుకే చెప్తున్నాను. సో వీళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఇంట్లో ఉంటే ఈ 2 అవర్స్ వీళ్ళు ఏమైపోయే వాళ్ళ అనిపించింది. తర్వాత శ్రీ ఐస్ క్రీమ్ తింటా అన్నాడు. పారుని అడిగితే పారు కూడా తింటానని చెప్పింది. ఇంకా మాకు ప్రగతి నగర్ నుంచి టువర్డ్స్ బాచుపల్లి సర్కిల్ వచ్చేటప్పుడు ఇక్కడ మీకు తాటి బెల్లం కాఫీ అని చెప్పేసి ఉంటుంది. ప్యూర్ వెజ్ అనమాట. ఇప్పుడు నేను చాలాసార్లు ఈ వీడియో గురించి దీని గురించి చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే సీతాఫల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కుండలో చేసి, అది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే మిల్లెట్స్ తోటి టిఫిన్స్, ఇడ్లీ, దోశ అవన్నీ కూడా ఉంటాయి, ఉప్మా. సో మీరు డైట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా మీరు ఫుడ్ తినేయచ్చు అనమాట. సో ఇంకా మేము అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాం. అలాగే హల్వా టేస్ట్ చేయలేదు కదా, ఎప్పుడు పార్వతి వాళ్ళకి హల్వా టేస్ట్ చేపిద్దామని అయితే అంజన్ చెప్పాడు. ఇక్కడ జీడిపప్పు హల్వా బాగుంటుంది వీళ్ళ దగ్గర. కోర్స్ హల్వా ఎక్కడైనా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ వాళ్ళకి టేస్ట్ చేపిద్దాము అంటే ఇక్కడ మేము ఏమేమి ఎంత తీసుకుంటున్నామనే చూస్తున్నాము. సరే ప్లమ్ కేక్ తీసుకుందామని చెప్తే, ఈ ప్లమ్ కాదు నేను అడిగింది వేరే ప్లమ్ అని చెప్తా ఉన్నారనమాట మా హస్బెండ్. సరే అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇలా స్వీట్స్ అవన్నీ తీసుకొని ఇంకా ఈ రోజు అయితే ఇలా ర్యాప్ చేసాము. మేమైతే దోశలు తిన్నాను. నేను దోశ తిన్నా, శ్రీకర్ ఇడ్లీ తిన్నాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు పెసరట్టు ఉప్మా తిన్నారు. అంజన్ కూడా పెసరట్టు ఉప్మా తిన్నారనమాట. తర్వాత అయితే వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు. నేనైతే బ్లాక్ కాఫీ తాగాను. చాలా రోజులు అయిపోయింది వీళ్ళ దగ్గర కాఫీ తాగి. నాకు ఎప్పుడైనా బయట కాఫీ తాగాలి అంటే ఇప్పుడు కాఫీ